వర్క్ ఉందని వెళ్ళిండు. హాయ్ హాయ్. ఇద్దరిది గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్. ఏమైంది? ఇద్దరిది గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ అంటున్నా. గ్రీన్ డ్రెస్ వేసుకున్నా నేను కూడా. అందుకే అంటారు ఇప్పుడు ఎవరు శ్రీగాడు రావాలి ఏంలే. రాలే వాళ్ళు ఎవరు? రాలే ఇంకెవరు, ఓన్లీ మోహన్ నాడు ఒక్కడు వచ్చిండు అంతే. అవునా? సన్నీ కూడా రాలే? ప్రేమలతకు వచ్చింది అంతే. నేను అందుకే లైవ్ పెట్టా, ఎవరు రారు. కానీ పెడుతుంటేనే వచ్చేది. మరి నువ్వు అప్పుడు పెట్టినప్పుడు రాలేరా? నువ్వు ఇన్ని రోజులు గ్యాప్ ఇస్తే ఎట్లా వస్తారు? నోటిఫికేషన్ వస్తుందిగా, రావచ్చు కదా. నువ్వు గ్యాప్ ఎక్కువ ఇస్తున్నావు మరి. వినయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు జోడీ లైవ్. రండి రండి. ఎవరు? సన్నీ మెసేజ్ చేయకపోయినావా ఇన్స్టాలో? నాకు ఇన్స్టా లేదు స్విగ్గీ ఇట్లా ఎవరిది, అందుకే పెట్టలే. అవునా? వాళ్ళందరిది ఉందని దగ్గర లేదు. ఉంటే నేను ఎందుకు పెట్టకపోను. అవునా? జానీ అన్న ఎవరు అని ఆలోచిస్తున్నావా అన్న? పక్కన స్వప్న అని మా సిస్టర్ అన్న. అయ్యయ్యో, మోనో అయిందన్న ఛానల్. తనను కూడా తీసుకొస్తాం మన గ్రూప్లకి. ఆమె కూడా ఇంక కొన్ని తెలియవు. ఏదో మోనో అయితే అప్లై చేసింది వేరే వాళ్ళ సజెషన్ వల్ల. సత్య చెప్తుంది అన్ని. మొత్తం టెక్ ఛానల్ పెట్టబోతుండు జానీ అన్న అని. అవునా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ జానీ అన్న, ఎక్కడ? ఓహో నమస్తే అంటున్నాడు ఓహో, అన్ననే. నమస్తే 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 అన్న. ఎక్కడి నుంచి మీరు? అన్న గుంటూరు అనుకుంటా. జస్ట్ గెస్ట్ ఎవరు ఎవరు అసలు? తెలియదా వినయ్ గారు నేనెవరో? గెస్ట్ ఎవరు అసలు? స్వప్న. ఎవరు అసలు? అవన్నీ తెలిసి కూడా తెలియదా? అడుగుతుండు, చూసినావా? అట్లనే అడుగుతారు తమ్ముళ్ళ, ఏందనుకున్నావు? ఏం కూర నువ్వు? ఇద్దరికి అన్ననా పోండి. అయ్యో, అన్న మరి తమ్ముడు ఏమనాలి? అనాల, అన్న అనకపోతే అయ్యా. అంటే బాగుంటది కదా జానీ అన్న. పని ఏం లేదా అని ఏం స్వప్నకి? లేదు ఏం లేదు. అట్లకి. మాకేం పని పని లేక ఉందిరా, లైవ్ పెట్టుకున్నాం. కాకపోతే అక్కడ లైవ్ నోటిఫికేషన్ వచ్చింది, చూసుకున్నా. ఓపెన్ చేస్తే టుగెదర్ ఉంది. సరే, ఒక 10 అవునా? నిమిషాలు ఉంటాం అనుకున్నా. సిస్టర్ ఇండియా మొత్తానికి అన్నం చేసినవులే పో అంట. ఏం కాదులే అన్నయ్య, ఏమైతే చెప్పు. చెల్లెలు ఎక్కువైతే రాఖీ పండక్కి ఖర్చు ఎక్కువైద్ది అనుకుంటున్నావా ఏంది? అదే ఫీల్ అవుతున్నాడు అన్న. చెల్లెలు ఎక్కువైతే రాఖీ పండక్కి ఎక్కడ ఖర్చు అవుతుందో అని భయపడుతున్నట్టు కదా. మాకు ఖర్చు ఏమవుతులే అన్నయ్య, కట్టించుకుంటే చాలు. మాకేం పెట్టకపోయినా పర్లేదు కదక్క. రాఖీ కట్టించుకొని చల్లగా ఉంటే చాలు, మాకు మనీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అంతే మనీ మళ్ళా. కాదు, శారీస్ అవన్నీ ఏమొద్దు. మాకి ఫుల్ బీరోల నిండా కట్టనే కట్టట్లే, డ్రెస్ వేసుకుంటున్నా. Need 50 likes, other wish both of you exchange live. 50 likes మా మొగాలకు వస్తాయా వినయ్? ఏడ కానీ చెప్తాను నువ్వు? ఒక్కరోజు శ్రీతమ్ముడు వచ్చిన రోజు వచ్చినాయి, వాడు ఫుల్ ఖుషి. అక్కో నీకు ఫుల్ లైక్స్ వచ్చినాయి అక్క అని. 500 500 1000తో పోతుంది రాఖీకి, అది కాదు నా భయం. మరి కట్నాలు ఇస్తే ఆడబిడ్డ కట్నం, పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డ కట్నం ఏడ అడుగుతారా అని భయపడుతున్నాడు అన్న. అన్నయ్య, ఆడబిడ్డ కట్నాలు ఇచ్చేదాన్ని చేసుకుందు. లైక్ డన్ నవతక్క, థ్యాంక్ యూ రా వినయ్. ఆడపడుచు కట్నం అగ్గో చూసినావా, నేను కరెక్ట్ గెట్ చేసిన. ఆడపడుచు కట్నం ఏముంది చెప్పు? మనిషికో 10,000 ఇచ్చినామంటే చాలు, ఎక్కువ ఏమొద్దు మాకు. ఎంత? 10,000. మనిషి 10,000 అయినా ఇండియా మొత్తం అంటే అగో అందుకే అగో 10,000 కూడా ఎందుకు అడుగుతున్నావు అన్నయ్య? నాకేమొద్దు, అడగాలి నేనేం కదా, అడగా. మా హక్కు. ఇయ్యడం మీ ధర్మం, అంతే కదా. అంటే అడగడం మా అన్నయ్య హక్కు, మనసు, అంతే. మంచి మనసుతోటి 10,000 కాదు, ఏది ఇచ్చినా తీసుకుంటాం అంతే. కాకపోతే అడగడం అయితే మా హక్కు. స్వప్నతో కచ్చి అంట, నీతోటి కచ్చి అంట 10,000 అయ్యయ్యో, అడిగినావా?